అనంతపురంలో మందుబాబులు హల్చల్ చేశారు. పుష్ప మూవీ డైలాగులతో పోలీసులకు సవాల్ విసిరారు. దీంతో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం 1 టౌన్ పిఎస్ పరిధిలో గంజాయి మద్య మత్తులో యువకులు హల్చల్ చేశారు. ఇద్దరు యువకులు కలిసి మరో యువకుడిని విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం పుష్ప సినిమాలోని దమ్ముంటే పట్టుకోరా షకావత్, పట్టుకుంటే వదిలేస్తా అనంతపురం అంటూ డైలాగ్స్ చెప్పారు. పోలీస్ స్టేషన్ ఎదుటే ఇలా డైలాగ్ చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దమ్ముంటే పట్టుకోరా షికావతు, పట్టుకుంటే వదిలేస్తే అనంతపూర్. నేనున్నా కదా. ఇక అనంతపురంలో మందుబాబుల హల్చల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. గుడ్ ఆఫ్టర్నూన్ శాలిని. అనంతపురం జిల్లాలో ఇటీవల కాలంలో మందుబాబుల హల్చల్ పెరిగిపోయింది. అయితే ఇటీవల కాలంలో మందుబాబుల హల్చల్ చేస్తూ అలాగే 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక వెహికల్ లో వెళ్తూ దమ్ముంటే పట్టుకోరా షకావతు, పట్టుకుంటే వదిలేస్తా అనంతపురం అన్న రీతిలో ఒక డైలాగ్ ను వదిలి దాన్ని సోషల్ మీడియాలో రీల్ గా పోస్ట్ చేయడం, అది మొత్తం చక్కర్లు కొట్టడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం లేపింది. ఈ నేపథ్యంలో ఇవాళ అనంతపురం డిఎస్పీ శ్రీనివాసరావు ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేశారు. ఈ ఘటనకు పాల్పడింది గాంజా చరణ్ అలియాస్ కార్టూ చరణ్ గా కూడా వెల్లడించడం జరిగింది. ఈయన 4 రోజుల కిందటికే జైలుకి పంపించినట్లు అని చెప్పారు. గత కొన్ని రోజులుగా పుష్ప పాటతో ఈ రీల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ కార్టూ చరణ్ తన అనుచరుడైన పవన్ ఈ నెల 21వ తారీఖున అరెస్ట్ చేసి జైలు పంపినట్టు తెలుస్తుంది. ఇదివరకు ఈ ఇద్దరి వరకు దొంగతనం కేసులో వీరిని కేసు నమోదు చేసి కోర్టు రాజు చేసి జైలు పంపడం జరిగింది. ఈ నెల 18న స్థానిక సున్నపగేరులోని యశోదాన మహిళతో టాటూ చరణ్ మరియు పవన్ చొరబడి డబ్బు కోసం ఆమెను బెదిరించి విచక్షణారహితంగా దాడి చేసి సెల్ ఫోన్ కూడా లాక్కెళ్లారు. ఈ మేరకు యశోద ఫిర్యాదు చేయడంతో విచారణ దిగినటువంటి పోలీసులకు ఈ ఇద్దరిని నిందితులుగా గుర్తించి వీరిని 21వ తారీఖున అరెస్ట్ చేసి 22న జైలు పంపినట్టు తెలుస్తుంది. ఈ తరహా రీల్స్ చేసినందుకు ఇప్పుడు ఇది వైరల్ కావడంతో ఈ తరహా నేరాలు పాల్పడే వారిని కూడా ఈ జిల్లా నుంచి బహిష్కరించేందుకు కూడా వెనకాడబోమని, ఇప్పుడు వీరిద్దరిని కూడా జిల్లా నుంచి బహిష్కరించేందుకు తదుపరి చర్యల కోసం కూడా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లామని కూడా డిఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ఇప్పుడు జిల్లాలో ఇటువంటి బెదిరింపులు దౌర్జన్యాలు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం మీద ఈ జిల్లా వ్యాప్తంగా కూడా మందుబాబుల హల్చల్ ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో వీరిపై ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ ఏర్పాటు చేసి వీరిని అదుపు చేస్తామని కూడా పోలీసులు చెబుతున్నటువంటి పరిస్థితి విషయాల్ని. రైట్, థ్యాంక్ యూ శేఖర్. దమ్ముంటే పట్టుకోరా షికావతు, పట్టుకుంటే వదిలేస్తే అనంతపూర్. నేనున్నా కదా.